రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సార్. సార్ నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే అమ్మా. అమిత్ షా గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే 3 లక్షల కోట్లు కేంద్రం తరపున ఇచ్చాము అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటకు సంబంధించి ఏమంటారు? 3 లక్షల కోట్లు ఎప్పుడు ఇచ్చారు? ఏం చేసింది గవర్నమెంట్? అదేనమ్మా, ముఖ్యంగా మొన్న జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, కొంతమంది మంత్రులు కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సహాయం చేస్తా ఉన్నాము, ఈ 6 మాసాల కాలంలోనే 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేశామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. పైగా ఈ రాష్ట్రం ఎంతో పురోభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అండగా బ్యాక్ బోన్ మాదిరి నిలబడ్డాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోతుందని కూడా ఒక క్లియర్ కట్ హామీ ఆయన ఇవ్వడం జరిగింది. మేము నిజంగా చెప్పాలంటే అక్కడున్న వాళ్ళకి మరి ఆశ్చర్యం అయిందో లేదో మాకు తెలియదు, కానీ 3 లక్షల కోట్ల రూపాయలు ఈ 6 మాసాల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇచ్చింది. ఒకవేళ ఆ రకమైన ఆర్థిక సాయం వారు చేసి ఉంటే ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడతా ఉంది? ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలేక, వారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉంది కాబట్టి వారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం అనేది చాలా క్లిష్టతరంగా మారింది. చాలా ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో మరి సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారు వచ్చి మేము 3 లక్షల కోట్ల రూపాయలు 6 మాసాల్లోనే ఇచ్చాము కాబట్టి ఇంకేమి ఇబ్బందులు ఉండవు, బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతుంది రాష్ట్రం అని చెప్పినప్పుడు వినేవాళ్ళు సహజంగానే అడుగుతారు. నిజంగా అంటే అన్ని లక్షల కోట్ల రూపాయల సహాయం కేంద్రం నుంచి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు అమలు చేయడంలో విఫలం అవుతా ఉన్నాడు, అది దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే ఏదో అవాస్తవాలు ప్రచారం చేసుకొని లేదా ఎగ్జాగరేషన్ మాట్లాడుకొని వెళ్ళిపోయినంత మాత్రాన ఉపయోగం లేదు. మేము అడుగుతున్నది ఏమంటే కేంద్ర హోమ్ మినిస్టర్ గారు ప్రకటించిన నిధులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయండి, మీరు ఏమి ఇచ్చారో చెప్పమని అడుగుతాను. ఈవెన్ అమరావతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దగా నిధులు ఇచ్చిందని మేము అనుకోవడంలే, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, అదే విధంగా హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు మీరు రుణాలుగా ఇప్పించారు తప్ప మీరైతే ఇచ్చింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద 1 రూపాయి కూడా ఇవ్వలే, కానీ మీరు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇవాళ ఏదైతే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు చెప్పారో 11,400 కోట్ల రూపాయలకు సంబంధించి అందులో 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ దాని కింద ఇస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఏమంటే మీరు మరి అదనంగా ఏమి ఇచ్చారు, ఏ రకంగా సహాయం అందించారు, 3 లక్షల కోట్ల రూపాయల వ్యవహారం ఏమిటి, వీటన్నిటిపైన జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. లేదంటే ఎవరైతే తీసుకున్నామనుకుంటా ఉన్నారో, భ్రమపడతా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటున్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, వారు సమాధానం చెప్తే బాగుంటుంది. లేకపోతే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రజలు ఏమనుకుంటారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన నిందలు వేస్తారు. అయా మీకు కేంద్రం నుంచి అన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు వస్తే మీరు ఏం చేశారు, మీరు ఎందుకు మాకు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు, లేదా ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదు, మరి నిధుల కొరత పేరుతో ఇవన్నీ కూడా మీరు పెండింగ్ పెట్టారు. ఎందుకంటే ఇవాళ పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ అన్ని కూడా ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్స్ ఇంతవరకు క్లియర్ చేయలేకపోతా ఉన్నారు. గత 6 మాసాలుగా ముఖ్యమంత్రి గారు హైరాణ పడతా ఉన్నాడు. తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నారు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు వచ్చి మీకు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చామని చెప్పినప్పుడు సహజంగా ప్రజలు మిమ్మల్ని అనుమానిస్తారు. కాబట్టి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వివరాలు వెల్లడించాలని చెప్పి, శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రామకృష్ణ సార్, ప్రస్తుతానికి అమిత్ షా గారు అన్న వ్యాఖ్యలకి సంబంధించి ఏపీ ప్రజల్లో అప్పటికే ఒకలాంటి చర్చ మొదలైంది. ప్రతి ఒక్కరూ ఈ వ్యాఖ్యలకు సంబంధించి చర్చించుకుంటున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో
గవర్నమెంట్ ఇప్పుడు ఏ పథకానికి సంబంధించి మాట్లాడినా, ముఖ్యంగా సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాని అమలుకు గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూర్చుంటోంది. ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన తప్పుల వల్లే ఈ పథకాలు అమలు కావడం లేదు అని చెబుతూ ఉన్న నేపథ్యంలో మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాము అని చెబుతున్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎదురు ప్రశ్న లేకపోతే ఎదురు రిక్వెస్ట్ ఎందుకు చేయలేకపోతుంది? వాళ్ళు ఏ మాట మాట్లాడినా మౌనంగా ఎందుకు కూరుకుంటున్నారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంటుంది కదా, ప్రజలు అడుగుతున్నారు కదా. మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో అందరికీ క్లారిటీ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుల పాలైంది, ఆర్థికంగా దివాళా తీసిందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము చెప్పాము, అందరూ చెప్పారు ఆర్థిక పరిస్థితులు బాగాలేవని. మరి ఆర్థిక పరిస్థితులు బాగాలేవని తెలిసి ఉండి కూడా మీరు వాటికంటే ఎక్కువ వాగ్దానాలు చేశారు వారికంటే కూడా. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇస్తామంటే లేదు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా మేము ఇస్తామని చెప్పారు. తర్వాత కొత్త స్కీములు చెప్పారు, కొత్త స్కీములు నిరుద్యోగ భృతి చెప్పారు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చెప్పారు. మీరు చెప్పని వాగ్దానమే లేదు. రైతులు కూడా 20,000 రూపాయలు రైతు బంధు ఇస్తామన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ సహజంగా మీరు ఏదైతే చెప్పారో చెప్పింది అమలు చేయమని ఎవరైనా కోరుతారు. ప్రతిపక్ష పార్టీలుగా మేమే కాదు, ఇవాళ ఓట్లు వేసిన ఓటర్లు కూడా వారు కూడా అడుగుతారు, ఎందుకంటే మాకు మీరు చెప్పారు కాబట్టి చేయండి. నిన్నటి వరకు మీరు ఏమన్నారు? ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇబ్బందులు పడుతున్నాము అంటున్నారు. మరి ఇవాళ అమిత్ షా గారు వచ్చి చెప్పారు కదా మీకు 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని. సహజంగా ఇప్పుడు అడుగుతారు, అయ్యా మీరు అంత పెద్ద ఎత్తున మీ కేంద్రం నుంచి సహాయం వచ్చింది కదా, ఆర్థిక సహాయము, మరి కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సహాయంలో మాకు ఏవైతే వాగ్దానాలు చేశారో సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయండి అనే విషయం ఇవాళ ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో, ప్రజా సంఘాలు ఉన్నాయో వాళ్ళు డిమాండ్ చేయడంలో తప్పు లేదని నేను భావిస్తాను. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు మీరు దానికి సమాధానం చెప్పగలరు. కానీ ఇవాళ మీకు పెద్ద ఎత్తున ఆర్థికంగా పైనుంచి వచ్చింది, సహాయం వచ్చిందని అన్నప్పుడు ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా నిజంగా నిధులు ఎంత వచ్చాయనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. మరోపక్క అమిత్ షా గారు మొన్న విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరిగింది అంటూ కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇక్కడ 2 కోణాల్లో ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది మీరే అయినప్పుడు ఆ రోజు మీరు ఎందుకు అంత సన్నిహితంగా ఉన్నారు, ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు అని మీరేమంటారు? మీ వర్షన్ ఏంటి? మేము చాలా క్లారిటీ ఉందమ్మా మాకు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 4 సంవత్సరాల 9 మాసాల కాలం ఎన్నికల ప్రకటన వచ్చేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆయనకు సహకరించింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా వాళ్ళకున్న 33 మంది పార్లమెంట్ సభ్యులందరూ కూడా వారు చాలా స్పష్టంగా అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించారు. వారు పరస్పరం సహకారం అందజేసుకున్నారు. అన్ని బిల్లులకు కూడా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు వారందరూ కూడా మద్దతు ఇచ్చారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా వారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. పైగా ఆ రోజు ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆయన గురించి సూటిగా అడుగుతున్నది ఒకటే, ఆ రోజు మీరు ఇండియాలో లేరా, లేకపోతే మీరేమన్నా ఢిల్లీలో లేరా, లేకపోతే మీరేమన్నా గుజరాత్ లో మంత్రిగా ఉన్నారా? మీరు క్లియర్ గా కేంద్రంలో హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, మీ దగ్గర సమాచారం అంతా ఉంది. ఇవాళ విధ్వంసం అని ఏదైతే మీరు మాట్లాడుతా ఉన్నారు, మరి ఆ రోజు విధ్వంసం జరుగుతున్నప్పుడు మీరేం గాడిదలు కాశారని అడుగుతాను. నీవు హోమ్ మినిస్టర్ గా ఉండి ఏం చేశావు, ఏం బీకావని కూడా అడుగుతాను. కాబట్టి నువ్వు కేంద్రంలో హోమ్ మినిస్టర్ గా ఉండి ఆ రోజు అన్ని సమాచారం నీ దగ్గర ఉండి ఆ రోజు మంచిగా కౌగిలించుకొని అన్ని రకాలుగా వీళ్ళతో సహకారం తీసుకొని వీళ్ళ పార్లమెంట్ సభ్యులందరూ కూడా అయిన దానికి కాని దానికి మిమ్మల్ని బలపరుస్తా ఉంటే మీరు వారిని బలపరిచి ఇవాళ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విధ్వంసం జరిగిందంటే ఎవరిని మోసం చేయడానికి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారని అడుగుతాను. అది వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దానికి అర్థం ఉంది, కానీ మీరు వారితో పాటు కలిసే ఉన్నారు కదా, వారు కూడా మీతో పాటు కలిసే ఉన్నారు కదా, మీరు సెంట్రల్లో హోమ్ మినిస్టర్ గానే ఉన్నారు కదా, అన్ని సమాచారం మీ దగ్గర ఉంది కదా. నేను ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటే అడుగుతా ఉన్నా. ఆ రోజు 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు డ్రామా నడిపినప్పుడు ఒక్క మాట ఈ అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని 3 రాజధానులు అక్కర్లేదు,
అమరావతి రాజధానికి ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో 1,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మేము సహాయం చేశాము. కాబట్టి నువ్వు దాన్ని కొనసాగించని మీరు ఒక్క మాట చెప్పాలా? తర్వాత లా అండ్ ఆర్డర్ విషయం మీకు తెలియదా? మీరు ఈ రోజు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఎంపీని తీసుకొని పోయి కొట్టి లోపలేసి ఆ రోజు ఏం మాట్లాడావు నువ్వు? ఆ ఎంపీ గారు వచ్చి అక్కడ స్పీకర్ గారికి రిప్రజెంట్ చేశారు. ఆ ఎంపీ గారు వచ్చి ప్రైమ్ మినిస్టర్ రిప్రజెంట్ చేశారు. అదే ఎంపీ గారు వచ్చి నీ దగ్గరకు వచ్చి హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మీ దగ్గర రిప్రజెంట్ చేశారు. మీరు ఆయనకి సెక్యూరిటీ ఇచ్చారు, కానీ ఆయన కనీసం రాష్ట్రానికి కూడా వచ్చి తిరగలేకపోయాడు. అప్పుడు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడలే, అమిత్ షా గారికి అప్పుడు కళ్ళు కనపడలే. కానీ ఇవాళ ఏదో మేల్కొన్న మాదిరి ఇంతవరకు నిద్ర నటించి, అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం తప్ప మరొకటి కానే కాదు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ నేను గ్యారంటీ చెప్తా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హయాంలో మంచి జరిగినా చెడు జరిగినా అందులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలకుల పాత్ర ఉంది. కాబట్టి ఆ రోజు ఏదైతే విధ్వంసం జరిగిందంటూ విధ్వంసం జరగడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కారకుడు కాదు, అందులో బీజేపీ కూడా కారణమే. మీ యొక్క సహకారంతోనే అవన్నీ జరిగినాయి. మీరు ఆ రోజు ఒక్క మాట నిలువరించి ఉంటే, మీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింటే కూడా ఇవన్నీ జరిగి ఉండేటివి కాదు. కాబట్టి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, ఇవాళ మోసపు మాటలు మాట్లాడుతా ఉన్నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పక్కాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ తెలియదు, వాళ్ళ చెవిలో పూలు పెట్టచ్చు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఇది ఎవ్వరు కూడా నమ్మరు. నాకు తెలిసిన వరకు ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా నమ్మరు. ఎందుకంటే నాకు తెలిసి కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవని చెప్తే ఆనాడు వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించలే. ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినాయో, ఎన్నికలు వచ్చిన సందర్భంలో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలి కాబట్టి, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడానికి ఉబలాటంగా ఉంది కాబట్టి, ఎలాగూ ఇవాళ సర్వే రిపోర్ట్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతా ఉంది, ఆయన పార్టీ ఎన్నికల్లో గెలవడం లేదు, తెలుగుదేశం జనసేన ఒక కూటమిగా ఏర్పడినాయని చెప్పి చివరి నిమిషంలో బీజేపీ వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపినారు. కాబట్టి ఏమంటే ప్రజల్ని మోసగించే మాటలు అమిత్ షా మాట్లాడినాడు తప్ప మరొకటి కానే కాదు. నేను ఒకటే సూటిగా అడిగేది ఒకటి, ఆ రోజు నువ్వు కేంద్రంలో హోమ్ మినిస్టర్ గా ఉన్నావా, లేకపోతే నువ్వేమన్నా ఈ దేశంలో కానీ విదేశాల్లో ఎక్కడైనా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. అండ్ ఆ సందర్భంలో కూడా మనం చాలా మీడియాలో చూసాము, చాలా క్లోజ్ గా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే బీజేపీ పెద్దలకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా మనం చూసాం. ఈవెన్ మనం ఒక రకంగా చూసినట్లయితే ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరైనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనో లేకపోతే వాళ్ళ ప్రసంగాలు కానీ ఉపన్యాసాలు కానీ లేవు ఆ రోజు. ఖచ్చితంగా లేవు. అందులో మొదటి సభ ఏదైతే ఏర్పాటు చేశారో ప్రైమ్ మినిస్టర్ గారికి, నరేంద్ర మోడీ గారు ఆ సభలో జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పి ఆ తర్వాత వీళ్ళపై కంప్లైంట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన కొద్దిగా మారి విమర్శలు చేశారు, కొన్ని చిన్న చిన్న విమర్శలు. ఇవాళ ఏదైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు విధ్వంసం జరిగిందని చెప్తా ఉన్నారు, మరి విధ్వంసం జరిగినప్పుడు నువ్వేమన్నా కళ్ళు మూసుకొని ఉన్నావా? నీకు ఇంటెలిజెన్స్ లేదా ఇక్కడ? లేదా నీకు పార్టీ ఏమైనా చచ్చిపోయిందా? బీజేపీ పార్టీ ఉంది కదా ఇక్కడ, నీకు సమాచారం లేదా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు లేవా? నీకు అన్ని విషయాలు తెలిసారో సహకరించి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సహకారం, ఎందుకంటే ఆయనకు 33 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి వాళ్ళ పార్టీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలు సపోర్ట్ చేసిన పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఆ రోజు వాళ్ళు సహకారం అందించారు కాబట్టి నీకు మాత్రం ఆ రోజు కమ్మగా ఉందే. ఇవాళ నీకు ఆయనకు ఎంపీలు లేరు, అధికారం పోయింది కాబట్టి ఇవాళ విధ్వంసం అని మాట్లాడుతా ఉన్నావు. అమిత్ షా గారు అప్పుడెప్పుడు మాట్లాడలే, కనీసం ఆయనకు సలహా కూడా చెప్పలే, అయ్యా ఇట్లా చేయకూడదు, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ నీవు, అందులో మేము కేంద్రంలో అండగా ఉన్నాం అనే మాట కూడా నువ్వు మాట్లాడలే. అన్ని రకాలుగా ఆయనకు సహకరించి అంతా జరిగిపోయిన తర్వాత, ఎన్నికలు ఆయన ఓడిపోయిన తర్వాత ఇవాళ వచ్చి అన్ని కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నావు, ప్రజలు మోసపు మాటలు చెప్తా ఉన్నావు ప్రజానీకానికి. కాబట్టి ఏమంటే అమిత్ షా యొక్క వైఖరిని నాకు తెలిసిన వరకు ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా, వారు కూడా అంగీకరించారు. చివరికి చంద్రబాబు నాయుడు తీసుకొని పోయి 53 రోజుల పాటు జైల్లో పెడితే ఆ రోజు కూడా అమిత్ షా ఏం మాట్లాడలే. మరి అమిత్ షా మాట్లాడకుండా ఇవాళ నువ్వు మాట్లాడుతా ఉన్నావు అంటే ఎవరిని మోసం చేయడానికి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఆ స్టేజ్ లో నీ పక్కన కూర్చున్న వాళ్ళన్నా
వాళ్ళన్నా నమ్మాలి కదా నువ్వు చెప్పే మాటలు. మేము నమ్మకపోతే మళ్ళీ మేము ఎట్లా నమ్మం? నువ్వు ఎందుకంటే నువ్వు మోసగాడని మాకు తెలుసు, నువ్వు అవాస్తవాలు మాట్లాడతావు కూడా మాకు తెలుసు. కానీ నీ పక్కన కూర్చున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ నమ్మాలి, కనీసం చంద్రబాబు నాయుడు అన్న నమ్మాలి నువ్వు చెప్పే మాటలు. రోజు విధ్వంసం అని నీవే మాట్లాడుతున్నావు అంటే నీకు అన్ని తెలిసి ఉండి కూడా నువ్వు ఎందుకు సపోర్ట్ చేశామని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏమంటే పక్కా అవకాశవాదం తప్ప మరొకటి కానే కాదు. తాము కేంద్రంలో అధికారంలో ఉండడానికి ఎవరి సహకారం అని తీసుకుంటారు, వాళ్ళ పార్టీకి అండగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు, ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళంతా అవినీతి పరులు, వాళ్ళ దేశభక్తులు కాదు. కాబట్టి ఏమంటే ఇవాళ బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. కేంద్రంలో వారి అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం, తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, తమ అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం ఎవరైతే వాళ్ళకు అండగా ఉంటారో వాళ్ళ సహకారం కోసం ఏమైనా మాట్లాడతారు. ఎవరైతే వారిని వ్యతిరేకిస్తారో వారిని అన్ని రకాలుగా హింసిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, అవసరమైతే కేసులు పెడతారు, జైళ్లలో పెడతారు. దానికి ఉదాహరణ జార్ఖండ్ ముఖ్యమంత్రి తీసుకుపోయి జైల్లో పెట్టారు, ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకొని పోయి జైల్లో పెట్టారు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తీసుకొని పోయి జైల్లో పెట్టారు 1 సంవత్సర కాలము. కాబట్టి ఏమంటే ఎవరైతే వారికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే వారికి రాజకీయంగా వారిని ఎదుర్కొంటారో వాళ్ళపైన అక్రమంగా కేసులు బనాయించి వ్యవస్థను ఉసుగొల్పి, అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కానీ, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు కానీ అన్నిటి కూడా ఉపయోగించుకొని వాళ్ళ వ్యవస్థలను విధ్వంసం చేసి ప్రతిపక్షాల పైన కక్ష కట్టి వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ అమిత్ షా ఏదైతే మన విజయవాడకు వచ్చాడు మాట్లాడినాడో అది ఆంధ్రదేశ్ ప్రజలు ఎవ్వరు కూడా వారు నమ్మరు. ఈ మోసగాడు అనేది కూడా అందరు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పక్కాగా అందరికి తెలుసు. ఇవాళ నువ్వు హోమ్ మినిస్టర్ గా ఆ రోజు నువ్వు లేకపోతే మాట్లాడొచ్చు, కానీ ఇవాళ ఉండి మాట్లాడుతా ఉన్నావు. సరే, మరొక పక్క మనం అమిత్ షా గారి ట్వీట్ చూసినట్లయితే నక్సలిజం లేని భారత్ని చూసే విధంగా, లేకపోతే నక్సల్స్ యొక్క భద్రతా దళాల అంతం అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు అమిత్ షా గారు. అటువంటి భారత్ని మనం చూడొచ్చు అంటారా? ఒకటి నక్సలిజం లేని అంటే నక్సలిజం లేని భారతదేశం కావాలని ఆయన కోరుకునేటట్టుంటే ఖచ్చితంగా ఆ సమస్యకు మూలం ఏమిటి అనే కానీ మూలాలు లేకపోవాలి. కానీ అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వారు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక శాంతి భద్రతల సమస్య, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనుకుంటా ఉన్నారు. ఇది ఒక శాంతి భద్రతల సమస్య అని దానికి మాత్రమే పరిమితమై ఆలోచించే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ సమస్యను పరిష్కారం చేయలేరు. నక్సలిజం సమస్య అనేది భారతదేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్య. కాబట్టి ఏమంటే రాజకీయంగా మార్పులు తేవాలి, ఆర్థిక అంశాల్లో అసమానతలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఒక సోషల్ ఇష్యూ కూడా ఇందులో ఉంది. ఎక్కడైతే ట్రైబల్స్ ఉన్నారో, ఎక్కడైతే అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే అనామకులు ఉన్నారో అలాంటి దగ్గరనే ఇవాళ నక్సలైట్ సమస్య ప్రధానంగా ఉంది. కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా, వారిని కూడా ఇతర ప్రజలతో పాటు డెవలప్ చేయకుండా నక్సలైట్ సమస్యను మేము అణచేస్తాం, ఎందుకంటే మేము 1000 మంది పోలీసులు పంపించాం, హెలికాప్టర్లు పంపుతా ఉన్నాం, మారణాయుధాలు పంపుతా ఉన్నామంటే నీవు ఎన్ని మారణాయుధాలు పంపినా 1000 మంది కాదు 10,000 మంది నీవు పోలీసులు పంపినా సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మేము కోరేది ఏమంటే ఇవాళ నక్సలైట్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా పరిమితం చేయొద్దండి. అది శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమస్య. కాబట్టి ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ ఎగుడు దిగుడు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి. పరిష్కారం చేసినప్పుడు నక్సలైట్ సమస్య మటుమాయమైపోతుంది. అంతేగాని దాన్ని మేము పోలీసుల ద్వారా, సిఆర్పిఎఫ్ ద్వారా, అవసరమైతే మిలిటరీని పంపిస్తాం అంటే మిలిటరీ పంపించినా ఏం చేయలేరు, ఎవరు పోయినా దానికి పరిష్కారం చేయలేరు. తాత్కాలికంగా ప్రభుత్వం పైచేయి సాధించవచ్చు తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య అట్లే కొనసాగుతుంది. కాబట్టి మేము అన్ని ప్రభుత్వాలు, గతంలో కూడా ఇదే రకంగా కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి, దాన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా దాన్ని అణచివేయాలని ప్రయత్నం చేశారు, కానీ పరిష్కారం చేయలేకపోయారు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా మేము సూచించేది ఒకటే, దానిపైన అందరితో చర్చించండి. దాని ఒక ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమస్యగా అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి
దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. రామకృష్ణ గారు, ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో కూటమిగా పైకి కనిపిస్తున్నప్పటికీ లోపల ఏదో జరుగుతుంది అనే అనుమానం కూటమి వర్గాల వారికి కావచ్చు, కూటమి నేతలకు కావచ్చు, కూటమి కార్యకర్తలకు కూడా అర్థం కాని పరిస్థితి అట. ఒక పక్క పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఒక సముచిత స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు. సో ఇప్పటి వరకైతే ఆ రెస్పెక్ట్ ఇద్దరి మధ్య ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారి పేరు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇన్కేస్ ఒకవేళ డీసీఎంగా నారా లోకేష్ గారిని కూడా ఉంటే ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ హవా ఏముంటుంది, ఈక్వల్ అయిపోతారు కదా. సో తర్జన భర్జనలు ఎక్కడో జరుగుతున్నాయని ఈ రాజకీయం మీకేమనిపిస్తుంది? వారు మీరు ముందుగా చెప్పినట్లుగా వారందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడినారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడినాయి. దాంట్లో పెద్ద పార్టీ అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీని. కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో సహజంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు సహజంగా ఆయా పార్టీల్లో వారికి కొన్ని అంశాలపై విభేదాలు ఉంటాయి, కొన్ని అంశాలపైన ఏకీఅభిప్రాయం ఉంటుంది, తర్వాత యాస్పిరేషన్స్ ఉంటాయి. వారు నారా లోకేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటారు. అందులో పెద్ద మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. కాబట్టి ఏమంటే సహజంగా ఆయా రాజకీయ పార్టీలు వారిలో ఉన్న అభిప్రాయాలు లేదంటే వాటిలో ఉన్న కాంక్షలు ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు వ్యక్తం చేయడం అనేది ఆనవాయితీ, మామూలుగానే జరిగేది. ఏదేమైనా సరే ఉప మంత్రిగా ఎవరు ఉండాలి, ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలనా, ఇద్దరు ఉండాలనా అనేది అది సహజంగా అది ప్రభుత్వంలో నిర్ణయించే హక్కు, అది ఆ ప్రిరాగేటివ్ రైట్ ఉండేది చీఫ్ మినిస్టర్కే. కేంద్రంలో అయితే ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. ఇక్కడ తన క్యాబినెట్ లో ఎవరు ఉండాలి, వారు ఏ హోదాలో ఉండాలి, ఏ శాఖలు నిర్వహించాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది సహజంగా రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మరి తనకు అనుకూల పరిస్థితులు బట్టి తర్వాత ఆయన కొన్ని సందర్భాల్లో వారి యొక్క మిత్రపక్ష పార్టీలతో మాట్లాడి కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇది ఇతర పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఈ వారి కూటమి పార్టీలకు సంబంధించిన అంశము. అందులోనూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ప్రియారిటీ రైట్ ఆయనకున్న హక్కు అది. ఆయన ఎవరినైనా ఉంచుకోవచ్చు. ఆయన రేపు నారా లోకేష్ తో ఉంచుకుంటే మీరు బెటరు వాళ్ళ పార్టీకి కానీ లేదంటే గవర్నమెంట్కి కానీ అనుకుంటే ఆయన ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు. కాబట్టి మేమైతే దీనిపైన పెద్దగా ఆసక్తి చూపము. అది వారికి ఉన్న హక్కు కాబట్టి ముఖ్యమంత్రి గారు తన హక్కును ఏ రకంగా వినియోగించుకోవాలనుకుంటాడో తనకున్న సౌలభ్యాన్ని బట్టి ఆయన నిర్ణయించుకుంటాడు. మేము కోరేది ఏమంటే ఏదైతే ఎన్నికల సందర్భంగా మీరు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయండి. రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పదే పదే అన్యాయం చేసింది. ఇప్పుడు కూడా ఏమి చేయకుండానే 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. ఈవెన్ విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను కూడా వాళ్ళు పరిష్కారం చేయలేదు. ఇది ఏదైతే ప్యాకేజీ ప్రకటించారో అది శాశ్వతమైన పరిష్కారం కాదు, అది ఓన్లీ టెంపరీ రిలీఫ్. అది ఎందుకంటే ఎవరైతే ఐసీయూలో వెంటిలేటర్ పైన పేషెంట్ ఉన్నాడో ఆ పేషెంట్ కి ఇప్పుడు మీరు కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చినట్టు కొద్దిగా బయటకు నడవగలడు, అంతే తప్ప పరిగెత్తలేడు కదా. కాబట్టి ఏమంటే రేపు దానికి శాశ్వతమైన పరిష్కారం చూపమని అడుగుతా ఉన్నాం. మీరు ఏమి పెద్దగా చేయకుండానే చాలా ఇచ్చినట్లుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటే మీరు వాళ్ళకి తానా అంటే మాత్రం దాన్ని మేము ఖండిస్తాం, దాన్ని వ్యతిరేకిస్తాం. నిజంగా మీకు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు వచ్చిందనేది నిజమైతే ఆర్థిక సాయం అంది ఉంటే మరి సూపర్ 6 హామీలన్నీ అమలు చేయండి, అమలు చేయమని కోరుతాం. రామకృష్ణ సార్, కొలికపూడి గారు దళితులను అవమానించారు అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సాక్షాత్తు డిసిప్లిన్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? క్రమశిక్షణ సంఘం ముందైతే కొలికపూడి గారు హాజరు కావాల్సిందే, వివరణ ఇవ్వాల్సిందే అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇదంతా ఒక హై డ్రామా అంటున్నారు టీడీపీకి చెందిన నేతలే. మీరేమంటారు కొలికపూడి గారి ఇష్యూలో? అది తిరువూరు కాన్స్టిట్యూన్సీ లో జరిగింది. దానిపైన వారి పార్టీ అధిష్టానానికి వాళ్ళకి తెలిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ అధిష్టానం అతను పిలిపించి మాట్లాడింది. సో తర్వాత వారు దానిపైన ఖచ్చితంగా వారి అధిష్టానానికి అక్కడ జరిగిన విషయాలని తెలియజేస్తారు. వారి ఎమ్మెల్యేను వారు కంట్రోల్ చేసుకుంటారు. ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకునే బాధ్యత అది వారి పార్టీ మీదే ఉంటుంది. లేదు అట్లా కాకుండా పార్టీ వదిలిపెడతారు కదా, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ
అది పైగా ఒక పెద్ద సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. అది నిజంగా ప్రజలకు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా తొలగించే బాధ్యత వారి పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. దానిపైన వాళ్ళు సహజంగా కింద ప్రజలు కూడా చర్చించుకుంటారు. పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటేనేమో పార్టీ అధిష్టానాన్ని అభినందిస్తారు. అట్లు కాకుండా దాన్ని ఏదో తూతు మంత్రంగా మీరు అన్నట్లుగా తూతు మంత్రంగా చేస్తున్నారంటే తూతు మంత్రంగా చేస్తే ప్రజలు కూడా దాన్ని కూడా గమనిస్తారు. కాబట్టి అంటే అల్టిమేట్ గా ప్రజలకు జవాబుదారి వారు, అదే విధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా వారే జవాబుదారి. కాబట్టి ఇది ఇతర పార్టీలకు సంబంధించిన అంశం అని నేను అనుకోవడంలే. అది ఆ పార్టీ అంతరంగిక సమస్య, ఆ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన సమస్య, వారి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు కాబట్టి ఖచ్చితంగా వారే దాన్ని పరిష్కారం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, మీ అభిప్రాయాన్ని పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.